హాయ్ ఎవ్రీవన్, మనం ఇంట్లోనే ఈజీగా మొక్కలకు పట్టే పురుగులను నివారించడానికి ఇంట్లోనే ఆర్గానిక్గా కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో యూస్ చేసే పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లితోనే మనం ఇంట్లోనే ఈజీగా ద్రావణం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ద్రావణాలు ఎక్కువగా మనకి పొలాల్లో యూస్ చేస్తారు. పొలాల్లో యూస్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటారు కాబట్టి మనము తక్కువ క్వాంటిటీలోనే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా మొక్కలకు పట్టే మిరపను ఆశించే శనగపచ పురుగు, లద్దె పురుగు, దాసరి పురుగు, ఎర్ర గొంగళి పురుగు అనే రకాలు ఉన్నాయి. వీటిని నివారించడానికి అన్ని రకాల పురుగుల్ని నివారించే ద్రావణం అండి ఇది. పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం. మనం ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో చెప్తాను. పచ్చిమిర్చి అనేది 125 గ్రామ్స్ తీసుకున్నాను. మనం వెల్లుల్లి అనేది 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి కట్ చేసి మిక్సీ పట్టాలి. దానికి వేరుగా కట్ చేసి మిక్సీ పట్టి తీసుకుందాం గిన్నెల్లోకి. పచ్చిమిర్చి తొడియాలు తీసి చూడండి అలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాము. ఇది మనం అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, లేకుంటే మనకి అది ద్రావణం అనేది వేస్ట్ అవుతుంది, మనకి మొక్కలకు కూడా ప్రాబ్లం అవుతుంది, మొక్క చనిపోవడం జరుగుతుంది. మిక్సీ పట్టిన ద్రావణాన్ని మనము 1/2 లీటర్ వాటర్లో రాత్రంతా ఒకరోజు ముందు అంటే నిన్న సాయంత్రం నానబెట్టి మార్నింగ్కి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఒకరోజు ముందు నైట్ అంతా నానబెట్టుకోవాలి మనం 1/2 లీటర్ వాటర్లో వేసి. నెక్స్ట్ అలానే చూడండి ఆ కలర్లోకి వస్తుంది. అలానే 50 గ్రామ్స్ చిన్నులపాయలు తీసుకొని బాగా రెబ్బలు వలిచి దాన్ని మిక్సీ పట్టి అలానే 1/2 లీటర్ వాటర్లో ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో కలిపి ఒకరోజు ముందుగా అలానే పచ్చిమిర్చి లాగే దాన్ని నానబెట్టుకోవాలి. ఒకరోజు ముందు పక్క రోజుకి మనం వడబోసుకొని ప్రాసెస్ చేసుకోవడమే. మనం తీసుకునే పచ్చిమిర్చి వెల్లుల్లి అనేది నేను చెప్పిన 50 గ్రామ్స్ వెల్లుల్లి అండ్ 125 గ్రామ్స్ పచ్చిమిర్చి ఆ క్వాంటిటీలో తీసుకోవాలి, లేకుంటే మొక్కలు ఎండిపోయి కుళ్ళిపోవటం జరుగుతుంది. మనం అన్నీ 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఒకరోజు ముందు ఈవినింగ్ టైంలో నానబెట్టుకోవాలి. మిశ్రమాన్ని నానబెట్టుకుంటే ఒక్క రోజు వడబోసుకొని ఇలా మనము క్లాత్ పెట్టి వడబోసుకోవాలి. ఇలానే సేమ్ అల్లం వెల్లుల్లిది కూడా వడబోసుకొని సపరేట్ చేసుకోవాలి లిక్విడ్. అలానే వెల్లుల్లి ద్రావణం కూడా వడబోసుకోవాలి ఒకరోజు ముందుగా నానబెట్టుకున్నాను. ఇలా 2 ద్రావణాలని వడబోసుకున్నాక మనం ఒకటి తీసుకొని ఒక జారు దాంట్లో రెండింటిని కలుపుకోవాలి. రెండింటిని కలుపుకొని మన ఇంట్లో యూస్ చేసే సర్ఫ్ పొడి ఉంటుంది కదా, ఏదైనా పర్లేదు, మనం ఇంట్లో ఉపయోగించేది 1 స్పూన్ సర్ఫ్ కలిపి ప్రిపేర్ చేసుకోవడమే ద్రావణం. మన ఇంట్లో యూస్ చేసే సర్ఫ్ 1 స్పూన్ వేసి బాగా కలబెట్టుకోవాలి. లీటర్గా తయారైన ద్రావణంలో మనకి 2 ద్రావణాలు కలిపితే 1 లీటర్ అయ్యింది ద్రావణం అనేది. ఈ ద్రావణాన్ని మనం 5 లీటర్ల వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వడమే. ఈ ద్రావణం అనేది మనం సాయంత్రం టైంలో ఇవ్వాలి. మళ్ళీ ఈ ద్రావణం మనం తయారు చేసిన ఒకరోజే ఉపయోగపడుద్ది, పక్క రోజుకి పనికిరాదు. ఆ లీటర్లో కలుపుకొని కలబెట్టుకోవాలి. ఇదిగోండి ద్రావణం అనేది ఈ కలర్లోకి వస్తుంది. మన మొక్కలకి పట్టే అన్ని రకాల పురుగుల నుండి నివారిస్తుంది. గొంగళి పురుగు ఉంటుంది కదా, క్యాటర్పిల్లర్స్ కానీ అవి గుడ్లు పెట్టడం వాటి నుండి నివారిస్తుంది. ఇదనేది మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈజీగా మనము ద్రావణం ప్రిపేర్ చేసుకోవచ్చు. పత్తి, కంది, శనగ, వేరుశనగ, ఆముదం, వంగ అన్ని రకాల కూరగాయల మొక్కలకు కూడా
ఈ ద్రావణం అనేది ఉపయోగపడుతుంది. మనం 1 ఎకరానికి ఎలా ప్రిపేర్ చేయాలో క్వాంటిటీ చెప్తాను. 3 కిలోల పచ్చిమిరకాయలు తీసుకొని మెత్తగా నూరాక 10 లీటర్ల నీటిల్లో ఒక రాత్రంతా బాగా నానబెట్టుకోవాలి. 1 ఎకరానికి చెప్తున్నాను. అలానే అరకిలో వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి అర లీటర్ వాటర్లో బాగా నానబెట్టాలి రాత్రంతా. మరనాడు ఆ రెండింటిని కలిపి అలాగే 100 గ్రామ్స్ సబ్బు పొడి కలిపితే మనకు 1 ఎకరానికి ద్రావణం ప్రిపేర్ అయ్యిద్ది. ఈ ద్రావణం అనేది మనకి 10 లీటర్లుగా వస్తుంది. ఆ 10 లీటర్లని 100 లీటర్ల నీటిల్లో కలిపి మనం ఈవినింగ్ టైంలో ఇస్తే మన పొలాలకు కూడా అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు ఈజీగా. అన్ని రకాల లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, దాసరి పురుగు, ఎర్ర గొంగళి పురుగు అన్ని రకాల పురుగుల నుండి నివారించి మన ప్లాంట్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా లిమిటెడ్గా ఇస్తే మనకి ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అంటేనే యూజ్ చేయాలి, లేకపోతే మొక్క చనిపోవడానికి కారణం ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.